ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే, తల్లి, నువ్వు కోరుకున్నట్లుగానే నీ జీవితంలో మంచి కాలాన్ని ఆరంభించేశాను. వినుబిడ్డ, కొద్దిసేపట్లో మార్పు రాబోతుంది. నీ సాయిని నమ్మితే ఒక్క 3 నిమిషాలు నీ సాయి చెప్పేది మౌనంగా ఉంది. నీకే తెలుస్తుంది, వింటావు కదా అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, బాబాగారు మన జీవితాన్ని ఎలా మార్చబోతున్నారు అనేది ఆ సాయి మాటల్లోనే విందామా? బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇప్పుడు నువ్వు జరిగినదే తలుచుకుంటూ కూర్చొని ఏడుస్తున్నావు కదా, వాటి వలన కష్టం నీకు గుర్తొస్తూనే ఉంది. దిగులు పడకు. ఇక నీ జీవితంలో నువ్వు కోరుకుంటున్న, ఆశపడుతున్న మంచి కాలాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. ఎప్పుడైనా నువ్వు గతం తలుచుకుంటే ఇక నీకు ఆనందమే వచ్చేలా చేస్తాను. కొద్ది రోజులలోనే నువ్వు ఆశపడిన, కోరుకున్న జీవితాన్ని అందిస్తాను. నీ మనసు ఆనందపడేలా నీకు మంచి మంచి విషయాలు జరిపిస్తాను. ఇక నుంచి నువ్వు అందమైన జీవితాన్ని జీవించబోతున్నావు. ప్రశాంతంగా ఉండమ్మా. నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఇంకా ఎన్నాళ్ళు తండ్రి, ఇక ఎప్పుడు నాకు ఇవన్నీ తొలగిస్తారు అని నా పాదాలపై పడి కన్నీరు పెట్టుకున్నావు కదా. అందుకే నీకైనా ఒక మంచి కాలాన్ని నీకోసం తీసుకొచ్చాను. దానికోసం నువ్వు ఒక్క పని చేయాలి తల్లి. అది చాలా ముఖ్యమైనది. చేస్తావు కదా. అది ఏంటంటే, నమ్మకంతో నీ బాబా నీకు తోడుగా ఉన్నారని ధైర్యంగా ఉండు. నీ తెలివి ద్వారా నీకు కావాల్సింది సాధించుకొని నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు. మిగతాదంతా నీకు అనుకూలంగా మారేలా నేను చేస్తాను. ఇప్పుడు నువ్వు నిజాయితీ అనే దారిలో వెళ్తున్నావు. అలానే వెళ్ళు. నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీకు తోడు నీడగా నేనున్నాను కదా. నువ్వు వెళ్ళే దారిని చూసి నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నీ చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుకున్నా పట్టించుకోకు. ఎందుకంటే నువ్వు ముందుకు వెళ్ళడము, బాగుపడడము వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, నీ గెలుపుని ఓర్వలేక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కాబట్టి. ఇదే తల్లి మనిషి స్వభావము. వాళ్ళు గెలవరు, ఇతరులు గెలిస్తే ఓర్చుకోలేరు. ఇలాంటి వారి కోసమా నువ్వు దిగులు పడేది చెప్పు? వారి గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఏదైనా కానీ నమ్మకంతో ధైర్యంగా వెళ్ళు. ఒక్క విషయం చెప్పనా? మానసిక బలం కంటే మానసిక బలమే ఎంతో గొప్పది. ఎందుకంటే ఆ మానసిక బలం నీకు తోడుగా ఉంటే నువ్వు దేనినైనా సాధించగలవు. నువ్వు తలపెట్టే ప్రతి పనిలో నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకం అనే ఆయుధాన్ని కోల్పోకు. ఏం జరిగినా అంతా నీ మంచికే అని అనుకో. నిన్ను బాధ పెట్టి సంతోషించే వారిని నాకు అప్పగించు. అంతా నేను చూసుకుంటాను కదా. ఇప్పుడు నీకున్న కష్టం ఎంతో విలువైనదమ్మా. ఆ కష్టంతోనే ముందుకు వెళ్ళు. తప్పకుండా విజయం సాధిస్తావు. ఇక నీ జీవితం బంగారుమయం చేసే బాధ్యత నాది. ఎందుకంటే జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోదు కదా. కాబట్టి ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించు. నీకు కావలసినవన్నీ సమయానుగుణంగా అన్నీ నేను మారుస్తాను. నువ్వు ఎదురు చూసే ప్రతి విషయం నీకు జరిగేలా చేస్తాను. నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పులను నేను మన్నించేస్తాను తల్లి. అసలు ముందు నువ్వు ఎవరు అనేది నువ్వు తెలుసుకో. తరువాత ఈ ప్రపంచానికి పరిచయం చెయ్యి. అప్పుడు ఆ క్షణమే నీ ఓటమిలన్నీ గెలుపుగా మారుతాయని తెలుసుకో. తరువాత క్షణం నుంచి నీ జీవితం ఎంతో అందంగా, ఆనందంగా ఉంటుందమ్మా. ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకో. అప్పుడు నీ జీవితం బంగారుమయమవుతుంది. అర్థమైంది కదా. ఇక నీ జీవితంలో రాబోయే రోజులు నువ్వు అనుకున్నట్లుగానే జరగాలని నేను పనులన్నీ ప్రారంభిస్తున్నాను. ఇకనైనా ఆనందంగా, ప్రశాంతంగా నీ జీవితాన్ని సాగించు.
నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం, ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.